ఇంగ్లాండ్పై టీమిండియా ఘన విజయం సాధించిన తర్వాత కెప్టెన్ శుభమన్ గిల్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇప్పటి వరకు విజయం అనేదే లేని ఎడ్జ్బాస్టన్ మైదానంలో టీమిండియాకు తొలి విజయం అందించిన కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో మొత్తంగా ఒక మ్యాచ్ లోనే 430 పరుగులు చేసి ఒక టెస్టులో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచంలోనే రెండో ప్లేయర్ గా నిలిచాడు. ఇంత సాధించినా కూడా శుభమన్ గిల్ ను ఒకే ఒక మాట కెప్టెన్ గా 100 మెట్లు పైకి ఎక్కించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత శుభమన్ గిల్ మాట్లాడుతూ తన విజయానికి కారణమైన అంశాల గురించి వివరించాడు. తొలి టెస్టు ఓటమి తర్వాత తాము చర్చించుకున్న విషయాలను రెండో టెస్టులో ఖచ్చితంగా అమలు చేశామని, అలాగే తమ ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, ఇలాంటి వికెట్ పై ఇలాంటి బౌలింగ్ అద్భుతమని అన్నాడు. ఇద్దరు సూపర్ బౌలింగ్ చేశారని అన్నాడు. అలాగే ప్రసిద్ధి కృష్ణ పెద్దగా వికెట్లు తీయకపోయినా అతను కూడా చాలా బాగా బౌలింగ్ చేశాడని ప్రశంసించాడు. ఈ ఒక్క మాటతోనే శుభమన్ గిల్ కెప్టెన్ గా తన పరిణితిని ప్రదర్శించాడు. నిజానికి గిల్ తన స్పీచ్ లో సిరాజ్, ఆకాశ్ దీప్ పేర్లు డైరెక్ట్ గా ప్రస్తావించలేదు, ఆ ఇద్దరు అని అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో బాగా బౌలింగ్ లో వీక్ గా కనిపించిన ప్రసిద్ధి కృష్ణ పేరును మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అతను వికెట్లు తీయకపోయినా బాగా బౌలింగ్ చేశాడని అండగా నిలిచాడు. ఈ మ్యాచ్ గెలిచిన సంతోషం అందరిలో ఉన్నా ఒక బౌలర్ గా ఈ మ్యాచ్ ప్రసిద్ధి కృష్ణకు ఒక పీడకల. అందుకే ఆ బౌలర్ కాన్ఫిడెన్స్ తగ్గిపోకుండా, అతను నిరాశలో కూరుకుపోకుండా కెప్టెన్ గా తన ఆత్మవిశ్వాసాన్ని సజీవంగా ఉంచేందుకు గాను మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్, ఆకాశ్ దీపుల పేరు కాకుండా ప్రసిద్ధి కృష్ణ పేరు ప్రస్తావించాడు. దీంతో ప్రసిద్ధి కృష్ణకు మోరల్ సపోర్ట్ అందించాడు. బాగా ఆడిన వారి గురించి పెద్దగా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నిరాశలో ఉన్న ప్లేయర్ కి ఇలాంటి సపోర్టు, అది కూడా కెప్టెన్ నుంచి వస్తే అది ఎంతో బూస్ట్ ఇస్తుంది. కాగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో బుమ్రా లేకపోయినా సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. వాళ్లకు తోడుగా ప్రసిద్ధి కృష్ణ కూడా చెలరేగితే మిగతా మ్యాచ్ లో కూడా టీమిండియా బౌలింగ్ అటాక్ కు అడ్డే ఉండదు.